హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం తేజ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. అయితే షర్మిల గారు లేని టైంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్న లోటస్ ఫౌండ్కి ఎందుకు రావాలని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ముందు విజయం గారు జగన్ తల్లి కొడుకులు వాళ్ళు ఎప్పుడైనా కలుసుకుంటారో, కలుసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. రెండోది, మొన్న షర్మిల గారు అక్కడికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆహ్వానం ఇచ్చారు కదండి. ఆ సందర్భంగా ఆహ్వానం ఇచ్చినప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు తనకి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన సహజంగా ఆ ప్రస్తావన ముందు తీసుకురావటం అనేది సహజం. ఎందువల్లంటే ఆ పార్టీ మూలానే నేను ముఖ్యమంత్రి కాలేకపోయాను, అందువల్ల సొంత పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాను, నా మీద చాలా కేసులు పెట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఫిర్యాదు. అది కేసులు అందులో నిజం ఉందా లేదా అనేది తర్వాత విషయం. ఆయన వరకు ఆయన ఒక ప్రతిపక్ష పార్టీగా చూస్తాడు కాంగ్రెస్ని. అంటే ప్రతిపక్ష పార్టీ అనే కన్నా కూడా ఒక శత్రువర్గంగా చూస్తాడు అసలు వాస్తవం చెప్పాలంటే. కాబట్టి అటువంటి పార్టీలోకి వెళ్తే షర్మిల గారు మళ్ళీ ఈ కుటుంబంలో సభ్యుల్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధిస్తానికి ప్రయత్నిస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒక నిశ్చే అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఆ పార్టీని కాదని కొత్తగా పార్టీ పెట్టి ఆ కాంగ్రెస్ని అక్కడ లేకుండా భూస్థాపితం చేశారు ఆంధ్రప్రదేశ్లో. దాంతో కాంగ్రెస్ అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి అనేది ఉందా లేదా అన్నంత నామమాత్రంగా ఉంది. బీజేపీకి సమానంగా ఉందనుకోండి, అది 0.5% ఉంటే ఇది 1% ఉంది. అందువల్ల మరి నిన్న షర్మిలమ్మ గారితో పాటు విజయం గారు అక్కడికి వెళ్ళలేదేమోనని నేను అనుకుంటున్నా. ఓకే, అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదు అనుకుంటున్నా. కాబట్టి రేపు జరగబోయే పరిణామాలు, ఆమె వెంటనే విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు పార్టీలో జారీ అధిష్టానంతో బాధ్యతలు స్వీకరించడానికి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో రేపు జరగబోయే పరిస్థితులు, తల్లి చెల్లి గనక దూరం అయితే మాత్రం నైతికంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద దెబ్బ. కిందసారి ఆయన్ని ముఖ్యమంత్రి చేయటంలో కూడా వీళ్ళిద్దరూ చాలా కీలక పాత్ర వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 16 నెలలు జైల్లో ఉండే టైంలో కూడా పార్టీ యొక్క ఊపు తగ్గకుండా షర్మిల గారు ఆ టెంపోని కంటిన్యూ చేశారు. తను చాలా సుదూరమైనటువంటి పాదయాత్ర చేసి, ఒక మహిళగా అంత పాదయాత్ర చేసి బహుశా నేను అనుకోవటం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కినట్టున్నారు ఆమె. అంటే అంత పట్టుదలతో చేసింది. జగనన్న వదిలిన బాణాన్ని, జగనన్ని చీఫ్ మినిస్టర్ చేయండి, మళ్ళీ రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, మీ అందరినీ బాగా చూస్తాడు, ఎక్కడ ఆడపిల్లల మీద దౌర్జన్యం జరిగినా, అత్యాచారాలు జరిగినా, అకృత్యాలు జరిగినా గన్ కన్నా ముందు వచ్చేస్తాడు అన్నని. తర్వాత విజయమ్మ గారు కూడా నా బిడ్డ కాదు జగన్ బాబు, మీ బిడ్డ, మీరందరూ కూడా జగన్ బాబుని ఆశీర్వదించండి, ఆయన్ని ముఖ్యమంత్రి చేయండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు చూడండి, అటువంటి ఫలితాలు, అంత చక్కటి పరిపాలన ఇస్తాడని ఆమె కూడా చెప్పారు. విజయమ్మ గారి మీద సహజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న రోజుల్లో ఏ రోజు కూడా విజయమ్మ గారు బయటకు వచ్చిన సందర్భం లేదు. ఆమె ఒక ముఖ్యమంత్రి భార్యగా ఆడంబరంగా ప్రవర్తించిన సందర్భం కూడా లేదు. అహంభావంగా తగని చాలా ఒక గృహిణిగానే ఉండింది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో షర్మిల గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఆమె చేయబోయే ఆరోపణలు కానీ, విమర్శలు కానీ తట్టుకోవాలంటే విజయమ్మ గారి మద్దతు ఉంటే కనీసం ఒక 50% ఆయన బలం పెరిగినట్టు. ఆమె ఏమైనా చేసిన విమర్శలను ఖండించింది అనుకోండి తల్లిగా, ఒక 50% కూల్ డౌన్ అయినట్టే. కానీ విజయమ్మ గారు కూడా ఖండించలేదనుకోండి, అది 100% దానికి వాస్తవం అనే ఒక వాల్యూ వచ్చేస్తాయి. అందువల్ల నేను అనుకుంటుంది ఏంటంటే, కనీసం ఇప్పుడు నాకు కష్టకాలం వచ్చింది, పార్టీలో శాసనసభ్యులు కూడా బాగా తిరుగుబాటు చేస్తున్నారు, తర్వాత తెలుగుదేశంకి సర్వే రిపోర్టులు కూడా బాగా
అనుకూలంగా ఉన్నాయి. ఉమ్, ఈ పరిస్థితుల్లో అమ్మ నీ మద్దతు నాకు కావాలి, ఆశీర్వాదం నాకు కావాలి, గతంలో చేసిన ఇప్పుడు ఇవన్నీ మర్చిపోదాం, ఇప్పుడు ఆమెను గౌరవాధ్యక్షురాలుగా తీసేయాల్సిన అవసరం లేదు, ఉమ్, కానీ తీసేసిన రోజున ఆమె నవ్వుకుంటా వెళ్ళిపోతే అది వేరే మాట, అది పట్టించుకోలేదు అనుకోవచ్చు. కానీ ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఎందుకంటే ఆ పార్టీ ఆమె భర్త పేరు మీద ఏర్పాటైన స్మారక పార్టీ, అది ఆయన స్మృతి. అవును. ఆ స్మృతికి ఆమె గౌరవాధ్యక్షురాలు ఉంటే ఆమెకు మానసికంగా ఒక తృప్తి, నా భర్త పార్టీ, నా కొడుకు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడని. ఉమ్, ఆమె ఎప్పుడు కూడా పార్టీ వ్యవహారాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఎక్కడ జోక్యం చేసుకున్న సందర్భం లేదు. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు బైబిల్ పట్టుకుని తిరిగిందే తప్ప, ఆ తర్వాత ఈయన ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలు బాధపడుతున్నారా, సుఖపడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందని కూడా ఆమె ఏమీ పట్టించుకోలే. పార్టీల కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు లాగా అందరినీ అనునయించి మాట్లాడుతున్నాడా, ఆత్మీయంగా దగ్గరికి తీస్తున్నాడా, ఉమ్, వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడుపుతున్నాడా, వాళ్ళకి వెనుదనుగా నిలుస్తున్నాడా, వాళ్ళ యోగక్షేమాలు ఆలోచిస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఆమె పట్టించుకోలే. ఎందుకంటే ఆమె భర్త ఎలా ప్రవర్తించాడో ఆమెకు తెలుసు. ఈ తర్వాత ఎవరన్నా చూడటానికి వచ్చిన ప్రజల్ని ఎంత ఆదరణతో చూస్తున్నాడు ఈయన ఉమ్, జగన్మోహన్ రెడ్డి, అసలు కలుస్తున్నాడా లేదా, కలిసినప్పుడు కనీసం దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి ఏదన్నా బాధతో వచ్చిన వాళ్ళకి ఒక మానసిక ధైర్యం ఇస్తున్నాడా, ఒక ఆత్మీయ భావంతో అనేది కూడా ఆమె పట్టించుకోలే. వీటన్నిటికీ ఆమె దూరంగా ఉండిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు రేపు షర్మిల గారు వచ్చి కనుక గత ఎన్నికల్లో 5 ఏళ్ల క్రితం ఏమి చెప్పిందో అందుకు భిన్నమైన మాటలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందులోనూ వేరే వేదిక, ఉమ్, కాంగ్రెస్ వాళ్ళకి శత్రుపక్షం, అది ఆ వేదిక నుంచి మాట్లాడుతుంది. ఆ వేదికలో ఆమె ఏదో చిన్నప్పుడు రోల్లో రావట్లా, ఉన్నత స్థాయి పోస్టులో, అంటే హెడ్ టు హెడ్ సమానమైన స్థాయిలో వస్తుంది. కాబట్టి అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్ కూడా వైఎస్ఆర్సీపీ సొంతది కాదు, అది వైఎస్ఆర్సీపీ కొత్తగా పుట్టింది. అప్పుడు ఈయనకున్న ప్రజాకర్షణ ఎంత అండి, రాజశేఖర రెడ్డి గారికి ప్రజాకర్షణ ఉంది, వాళ్ళ అబ్బాయి కాబట్టి ఈయన్ని ఆశీర్వదించారు ఆ ఎలక్షన్లో. తర్వాత కాంగ్రెస్ అభిమానులు కూడా, కాంగ్రెస్ పార్టీ ఉనికి అక్కడ లేదు కాబట్టి వైఎస్ఆర్, ఒక కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్, అలా ప్రత్యామ్నాయంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. తర్వాత ఆ రోజున అధిష్టానం కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈయనకి ఇచ్చింది. ఎవరికి? వైఎస్ఆర్, ఓకే, రాజశేఖర రెడ్డి గారికి. రైట్. అందువల్ల కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ అంటేనే రాజశేఖర్ అన్న అంటే కాంగ్రెస్. ఆయన జీవితంలో రెండో పార్టీలో జారలా. ఆయన కార్యకర్త, యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా బయలుదేరి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గానే ఆయన ఒక దుర్మరణం పాలయ్యారు యాక్సిడెంట్లో. ఓకే సార్, అలాగే వైఎస్ విజయమ్మకి ఇక్కడ 2 రాష్ట్రాల్లోని కూడా, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నారు అభిమానులు, కానీ వైఎస్ విజయమ్మని కూడా చాలా మంది కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఎప్పటికీ. అలాంటి విజయమ్మ గారికి ఇప్పుడు ప్రాణహాని ఉంది అని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి. అంతవరకు వాస్తవం? అసలు ఆమెకి ఎందుకు ప్రాణహాని ఉంటుంది? అంటే మన తేజ గారు పూర్వపు రాజుల కుటుంబాల్లో కానీ, ప్రస్తుతం ఉన్న రాజకీయ కుటుంబాల్లో కానీ ఎవరికైనా ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, వాటి వెనకాల ఉండే ఉద్దేశాలు ఏంటి, ఏ పర్పస్కి ఏమేమి చేస్తారనేది మనం చెప్పలేము. ఇప్పుడు రాజకీయ కుటుంబంలో పుట్టినటువంటి ఇందిరాగాంధీ గారు తోటాలకు బలయ్యారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఒక బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తే గత ఎలక్షన్ల ముందు జస్ట్ 2 నెలల ముందు వివేకానంద రెడ్డి గారు, ఒక సౌమ్యుడు, వివాదరహితుడు, అసలు ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తి, దారుణ హత్యకు గురయ్యాడు ఆయన ఇంట్లోనే. అది ఎలా జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే బయట ప్రపంచానికి తెలిసింది. ఎవరు చంపారు, ఒక 5 వ్యక్తుల పేర్లు చెప్పాడు ఆయన. చంద్రబాబు గారి పేరు చెప్పాడు, లోకేష్ చెప్పాడు, తర్వాత ఆయన ఎమ్మెల్యే బీజేపీలో చేరాడు కదండి ఆయన ఆ పేరు చెప్పాడు. తర్వాత బీటెక్ రవి పేరు, ఇంకొకళ్ళ పేరు చెప్పాడు. ఈ 5 కలిసి ఆదినారాయణ రెడ్డి గారండి, వీళ్ళ పేర్లు చెప్పాడు. అప్పుడు రాక ఆ గదిలో, ఆ ఇంట్లో ఎవరెలా చంపింది ఎవరికి తెలీదు. ఆయన చెప్పాడు, ఈ 5 లోనకు ప్రవేశించారు అర్ధరాత్రి, బాబాయ్ చిన్నాన్న పడుకున్నాడు, చిన్నాన్ని తట్టి లేపారు, లేకపోతే లేపి ఇట్లా గొడ్డలతో నరికారు, కత్తులతో నరికారు. తర్వాత ఆయన్ని
అంటే రక్తం కక్కుకుని చచ్చిపోయాడు అనిపించడానికి బెడ్రూమ్లోంచి తీసుకెళ్ళి బాత్రూంలో WC అంటారు కదా, లెట్రిన్ ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద వేసేసారు. దాని మీద రక్తం పడింది. అంటే బాబాయ్ రక్తం కక్కుకుని చచ్చిపోయాడన్న ఒక సీన్ క్రియేట్ చేశారు. తర్వాత బాబాయ్ బట్టలు మార్చారు, దుప్పట్లు మార్చారు, ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు తెలిసింది ఇది రాజకీయ హత్య అని. అంటే మరి కానీ తర్వాత వితిన్ 2 monthsలోనే ఆయన అది ప్రచారం అందరికీ కూడా చెప్పాడు, మా బాబాయ్ని చంపేశారని ఒక రాజకీయ సానుభూతి పొందాడు ప్రజల నుంచి. కానీ బయట ఒక టాక్ ఉంది సార్, ఆ పులివెందులకి 100 కిలోమీటర్ల వరకు కూడా చాలా ఇదిగా ఉంటారంట కదా, ఎవరు వేరే వ్యక్తి వచ్చినా అనుమానిస్తారంట కదా. అది వేరే మాట. అసలు పులివెందుల్లో వాళ్ళ స్ట్రీట్లోకి అంటే ఒక సింహాన్ని గుహలోకి వెళ్ళి చంపితే ఎంత ఘోరమైన పరిస్థితో వాళ్ళ స్ట్రీట్లోకి ఎవరు రాలేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయన అది చెప్తూ జనం దగ్గర సానుభూతి పొందాడు. ఆ జనం కూడా నమ్మారు. ఎందుకంటే వాళ్ళ సొంత బాబాయ్ గారిని ఈ విధంగా హత్య చేశారని ఆయన వర్ణించి టీవీ ఛానల్స్ అన్నిటి ముందు దాదాపు ఒక 20-25 ఛానల్స్ లైవ్ బ్రాడ్కాస్ట్ చేసినాయి. ఇప్పటికి రికార్డు ఉంది. ఆ సానుభూతితో మరి ఆయన గెలిచాడు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళ మీద కేసు బుక్ చేయలే. ఆయన చేతిలో పోలీసులు ఉన్నారు, వ్యవస్థ అంతా ఆయన చేతిలో ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా ఆయన చేతిలో ఉంది, ఆయన మనసులో ఉంది, ఆయన కళ్ళల్లో ఉంది. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తేనే చెబుతాడు కదా. హత్యా నేరం ఎవరో చేస్తే నీ మీద నేను చెప్పలేను కదండి. అంత అథెంటిక్ గా వీళ్ళు ఈ ఆయుధాలతో ఇట్లా నరికారు, పలానా ఆయన గొడ్డలతో, పలానా ఆయన కత్తితో, పలానా ఆయన కాళ్ళు పట్టుకు లాగాడు, పలానా ఆయన తల పట్టుకుని వెళ్ళి ఆ ప్లేట్ మీద ఇసిరాడు, ఇవన్నీ కూడా చెప్పాడు కదా. చెప్పినప్పుడు సానుభూతి అయితే వచ్చింది కదా. అట్లాంటి అంటే రాజకీయ కుటుంబాల్లో ఇలాంటివి జరిగినప్పుడు సానుభూతి రావటం వలన ఆయన అధికారం కూడా వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. మరి తర్వాత మరి ముద్దాయిల మీద హత్యా నేరం అనేది పెట్ల. దాన్ని బట్టి అది ఒక ఉద్దేశ ప్రకారం జరిగిన హత్య లేకపోతే నిజంగానే చేశారా వీళ్ళు. ఒకవేళ నిజంగానే చేస్తే వీళ్ళ మీద ఆయన కేసు పెట్టకుండా ఎందుకు తప్పించాడు అంటే ఆయనకి ఫేవర్ జరిగిందనే, అంటే సానుభూతి పొందటానికి నాకు సహకరించారు అని ఉద్దేశం మీద వీళ్ళని వదిలిపెట్టాడు అనుకోవాలా, లేకపోతే అసలు వీళ్ళు చంపలేదా? ఇది ఇప్పుడు ప్రజల మధ్యలో నలుగుతున్న మనసులో జరుగుతున్న ఆందోళన. ఎట్లా ఏది నమ్మాలి? ఇప్పుడు ఆయన చెప్పింది నమ్మాలా, తర్వాత వీళ్ళ మీద కేసు పెట్టకుండా ఆయన లబ్ధి పొందేశా కాబట్టి బాబాయ్ హత్య ద్వారా ఎవరు చంపితే నాకెందుకు, నేనైతే ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే నాకు సహకరించారో వాళ్ళని జైల్లో పెట్టడం నైతికంగా కరెక్ట్ కాదనుకున్నాడా? చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ, బీటెక్ రవిని జైల్లో పెట్టించాడు అనుకోండి, లబ్ధి పొందింది ఏమో ఆయన అవుతుంది. నేను వీళ్ళని అనవసరంగా జైలుకి పంపటం ఎందుకు, నన్ను లబ్ధి పరిచిన వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో కూడా హెల్ప్ చేస్తారని ఆశించాడా? తెలియట్లా. మీరు ఇందాక ఎవరు నమ్మాలి అని చెప్పేసి అన్నారు, ఇతన్ని నమ్మాలా లేకపోతే వాళ్ళని నమ్మాలని. అది కాదు, ఇప్పుడు జనం కూడా ఏమనుకుంటున్నారంటే మరి ఇది వీళ్ళని వదిలేశాడు అంటే లబ్ధి చేకూరింది కాబట్టి వీళ్ళని వదిలేశారా, మరి ఇంతకీ చంపింది ఎవరు? ఇప్పుడు ఎంత పెద్ద ప్రశ్న అయిపోలేదా? అనుమానం వచ్చేసింది కదా. అంటే ఏ కుటుంబంలో అయినా ఇట్లా లబ్ధి పొందటానికి, రాజకీయ లబ్ధి పొందటానికి ఇది ఒక మార్గం అనేది కనబడుతుంది కదా. అట్లాంటప్పుడు ఎవరి ప్రాణాలకి ఎప్పుడు ముప్పు ముంచేది ఎవరు చెప్పగలుగుతామండి? నీలో ఏం ఆలోచన ఉందో ఇంటర్వ్యూ అయిన తర్వాత నన్ను ఏదన్నా లేపేసి మా దుర్గా కుమార్ గారిని ఎవడో వచ్చి మా ఆఫీసులో చంపేశారని చెప్పొచ్చు కదా నువ్వు కూడా. అట్లా అంటే ఎవరి ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయో అర్థం కావట్లా. ఎట్లా హత్య జరిగినా దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది అయితే ఎవరు చెప్పలేరండి. ఇప్పుడు వివేకానంద గారి హత్యని ఈ విధంగా ఎన్నికల ఫలితాలకు ఉపయోగించుకున్న చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం జరిగింది ఇది. అంటే మా బాబాయిని చంపారనో, లేకపోతే మా మామయ్యని చంపారనో, లేకపోతే మా తమ్ముడిని చంపారనో రాజకీయంగా సానుభూతి పొందటం అనేది ఇది ఫస్ట్ టైం. దాని మూలాన ఒక రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది కదండి. ఒక పార్టీ ఓడిపోయింది, ఒక పార్టీ గెలిచింది. కాబట్టి ఎవరు ఏ కుటుంబాల్లో ఎటువంటి కుట్రలు చేసుకుంటారనేది ప్రతి ఇంట్లోనూ పోలీసులను అయితే పెట్టలేరు కదండి. అంతకుముందు కొన్ని అయితే సోషల్ మీడియాలో వచ్చిన విషయం ఏంటంటే, మీరు అడిగిన కారణం, విజయమ్మ గారు కొత్తగా ఫార్చ్యూనర్ కారో ఎండివర్ కారో కొనుక్కుని కడప వెళ్తా ఉండగా దగ్గరికి వచ్చిన తర్వాత 3 టైర్లు పేలిపోయినాయి. అంటే ఎట్ ఎ టైం కొత్త కారు. అది వాస్తవం వచ్చింది, మీడియాలో వచ్చింది వాస్తవం కూడా. అప్పుడు కూడా చాలా అనుమానించారు దీని వెనకాల ఏదో కుట్ర కోణం ఉందని. కొత్త కారు, ఫోర్డ్ కారుకి టైర్లు ఏదైనా ఒకటి పేలిపోతే పేలిపోవచ్చు, ఎట్ ఎ టైం 3 ఎట్లా పేలుతాయండి? అది అప్పుడు చాలా ప్రెస్లో మీడియాలో కూడా వచ్చింది, పెద్ద చర్చ అయింది దీని వెనకాల ఏమన్నా కుట్ర కోణం ఉందా అని. అట్లా
ఆ సానుభూతి మరి ఒక ప్రభుత్వ ఏర్పాటుకి ఆ, దారి తీసిందంటే ఏ పార్టీల్లో ఎవరైనా కూడా అటువంటి ప్రయత్నం చేసి ప్రజల ముందుకు వచ్చి చెబితే నమ్మితే మరి రాజకీయ లబ్ధి అయితే పొందుతుంది కదా. అట్లాంటప్పుడు మరి విజయమ్మ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఏ రాజకీయ కుటుంబంలో అయినా రైట్ సార్. అయితే అవకాశాలు మనం తోసిపుచ్చలేం. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ మీకు. అందరి కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు షర్మిల గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. కానీ నేను మాత్రం కొంతమంది కళ్ళు మాత్రం సునీత గారి మీద ఉన్నాయని నేను అనుకుంటున్నా. మీరు అంటే సునీత గారి ఇంటి మీద ఒకప్పుడు రెక్కి అయితే నిర్వహించారండి. ఆమె ఈ కేసు గురించి సుప్రీంకోర్టుకి, హైకోర్టులకి, తర్వాత ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఆమెని ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫాలో అప్ చేయకూడదు, ఇందులో ఇంప్లీడ్ అవ్వకూడదు, లేకపోతే బెయిల్కి ఇవ్వద్దని ఈమె పిటిషన్లు వేసింది సిబిఐతో పాటు. అప్పుడు ఆమె మీద రెక్కి నిర్వహించారు. ఆమె డాక్టర్ అండి, ఆమెమి పోలీస్ గన్మెన్లు పెట్టుకుని అయితే తిరగదు, తర్వాత సాయుధమైన ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని కూడా తిరిగే వ్యక్తి కాదు. ఆమె అపోలో హాస్పిటల్లో ఇతర డాక్టర్లు ఎలా వస్తారో అలాగే వస్తుంది, అలాగే వెళ్తా ఉంటారు. కాబట్టి ఆమె చాలా వల్నరబుల్. ఆమెను ఎవరైనా చేయదలుచుకుంటే రాజకీయంగా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు వివేకానంద గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఇంట్లోకి వచ్చి పడుకున్న వ్యక్తి తర్వాత ఏమైందో తెలియలేదు కదా. ఆయన్ని సగం నరికిన తర్వాత ఆయన్నితోనే లెటర్ కూడా రాయించారు, ఫలానా వ్యక్తి చంపాడు అని. ఆ లెటర్ కూడా రాయించారు. ఆ లెటర్ కూడా మరి దాంట్లో సిబిఐ వాళ్ళు ఒక సాక్షిగా దాన్ని ప్రవేశపెట్టారు. ఒక మనిషి చేత బలవంతంగా సగం లెక్క నరికేసిన తర్వాత కూడా రాయించారంటే ఎంత దుర్మార్గం అండి. ఎవరన్నా రాయగలుగుతారా అంత వణుకులో? అయినా రాయించారు. ఇవన్నీ ఆమె కూడా బాధపడేది ఏంటంటే, సునీత్ గారు ఏదన్నా ఒక తుపాకీ కాల్పుల్లో తన తండ్రి ఒక క్షణంలో చనిపోతే ఆమె బాధపడదు. ఇంట్లో ప్రశాంతంగా గుండెల మీద చేయిపెట్టుకుని నిద్రపోతున్న ఒక మానవత కలిగిన ఒక వ్యక్తిని ఈ విధంగా ఇంచి నరికి అంత దారుణంగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వర్ణించినంత దారుణంగానే చంపారు. ఆయన వర్ణించిన దాంట్లో ఎక్కువ ఏం లేదు, తక్కువ కూడా ఏం లేదు, చాలా కరెక్ట్గా చెప్పాడు ఆయన ఎలా జరిగింది అనేది. కానీ ఇంతవరకు మరి 5 సంవత్సరాల నుంచి ఆ నిందితులు ఎవరనేది మనకి తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆమె మానసిక క్షోభ కూడా అదే, కూతురుగా ఆయనకు ఒక్కటే కూతురు కాబట్టి మరి ఇప్పుడు ఆమెను ఎవరన్నా చేస్తారంటే మనం ఏం చేయగలుగుతాం? రాజకీయాల్లో ఏమైనా సంభవమే. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.